హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ అరిసెలు. అరిసెలు అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు, కానీ అరిసెలు చేయడం చాలా కష్టము. ఎంత కరెక్ట్గా ఫాలో చేసినా ఏదో ఒక చిన్న పొరపాటు వలన అరిసెలు పూర్తిగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందని అస్సలు అరిసెల జోలికి పోరు. అలా భయపడే వారి కోసం, ఫస్ట్ టైం చేసేవారి కోసం ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కొలతలతో, అంటే కేజీ వైజ్గా, గ్లాస్ వైజ్గా, దానితో పాటు బోల్డ్ అన్ని టిప్స్తో ఈ అరిసెల రెసిపీని షేర్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఏమాత్రం భయపడకుండా ఈ సంక్రాంతి పండగకి ఈ వీడియోను 1-2 సార్లు చూసి తప్పకుండా ట్రై చేయండి. 100కి 100% పర్ఫెక్ట్గా కుదురుతాయి. అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ అరిసెల రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. అరిసెలు చేయడం కోసం ముందుగా ఫస్ట్ టిప్, రేషన్ బియ్యాన్నే వాడాలి. ఇక్కడ నేను కేజీ వైజ్గా, గ్లాస్ వైజ్గా కొలత చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి 3 గ్లాసుల బియ్యం ముందుగా తీసుకుంటున్నాను. ఈ 3 గ్లాసుల బియ్యము కరెక్ట్గా 1 కేజీ వరకు ఉంటుంది. కానీ మనము బెల్లం పాకం కన్నా ఎక్స్ట్రాగా 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. కాబట్టి నేను 3 గ్లాసుల బియ్యం 1 కేజీ రైస్ అవుతుంది. 1 గ్లాస్ బియ్యం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. టోటల్గా 4 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. అయితే బియ్యాన్ని ముందుగానే చాటలో వేసి చెరిగి మెరియలు అవన్నీ తీసేసిన తర్వాతనే, శుభ్రం చేసుకున్న తర్వాతనే ఈ బియ్యాన్ని బౌల్లోకి వేసుకోండి. ఇలా 4 గ్లాసుల బియ్యాన్ని వేసుకొని ఒక 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగాలి. రేషన్ బియ్యం కాబట్టి 4-5 టైమ్స్ అయినా కడగాలి. తర్వాత బౌల్ నిండా వాటర్ పోసేసి సుమారుగా 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే కనీసం 6-7 అవర్స్కి ఒకసారైనా బియ్యంలోని నీళ్ళను వంపేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళని పోసి పెట్టుకోవాలి. అలా అయితే బియ్యము పుల్లగా కాకుండా, వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఒక 4-5 టైమ్స్ అయినా బియ్యాన్ని మధ్య మధ్యలో కడిగాను. తర్వాత మనము మిల్లుకు పట్టించే ముందు బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యాన్ని ఇలా స్టెయినర్లో వేసుకోవాలి. నీళ్ళు పూర్తిగా ఇలా గిన్నెలోకి పడే వరకు, అంటే ఒక 10 మినిట్స్ అయినా అలా స్టెయినర్లో వదిలేయాలి. ఈ నీళ్ళన్నీ వడగట్టే లోపు మనము బెల్లాన్ని ముందే తురిమి పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. అయితే ఈ అరిసెలకు సపరేట్గా అరిసెల బెల్లం అని దొరుకుతుంది, లేదా మీకు కోలంపూరి బెల్లం అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. ఆ బెల్లమైనా తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మంచి ప్యూర్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇది 1 కేజీ వరకు ఉంటుంది. ఇందులోకించి మనము 700 గ్రామ్స్ వరకు మాత్రమే తురిమి పెట్టుకోవాలి. అంటే 1 కేజీ బియ్యానికి 700 గ్రాముల బెల్లము కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం బెల్లం, ఇది అప్రాక్సిమేట్లీ 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. లేదంటే మీకు డౌట్ ఉంటే జోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇలా బెల్లాన్ని తురిమిన తర్వాత ఒక ప్లేట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ మజ్జిగ కానీ, 1 టీ స్పూన్ పాలను కానీ వేసి నువ్వులను కలిపేసి పెట్టుకోవాలి. ఇలా మనము అరిసెలకు నువ్వులు అద్దేటప్పుడు కరెక్ట్గా అత్తుకుంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఈలోపు బియ్యం కూడా పూర్తిగా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా. ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయిన ఈ బియ్యాన్ని స్టెయినర్ నుంచి కాటన్ క్లాత్ మీద వేసి జస్ట్ ఒక 10 నిమిషాలు అలా ఆరబెట్టండి. చూడండి, స్టార్టింగ్లో ఇలా పచ్చిగా ఉంటాయి, చేతులకు తడి తాకుతుంది కదా. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూస్తే పూర్తిగా తడి ఆరిపోతుంది. చేతులకు తడి ఏమాత్రం అంటుతలేదు కాబట్టి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లుకు పట్టించుకోవాలి. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. ఇలా ఇప్పుడు బియ్యం కంప్లీట్గా ఆరిన తర్వాత డబ్బాలోకి వేసుకొని నేను మిల్లుకు పట్టించుకొని తీసుకొచ్చుకున్నాను. మిల్లుకు పట్టించేటప్పుడు కూడా చాలా సన్నగా పట్టమని చెప్పండి. చూడండి, పిండి ఈ మాత్రం తడి ఉండాల్సిందే. ఇలా ముద్ద కడితే ఈజీగా కట్టాలి. అలా అయితే పిండి తడిగా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని మనము మిల్లులో ఎంత సన్నగా పట్టించినా కూడా ఇంటికి తెచ్చిన తర్వాత ఈ పిండిని 1-2 సార్లు జల్లించుకోవాలి. ఇలా 1-2 సార్లు జల్లించుకుంటే అరిసెలు మెత్తగా స్మూత్గా వస్తాయి అన్నట్టు. నేను ఒకసారి జల్లించుకున్న తర్వాత బరకగా ఉన్న ఆ పైన ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన వేసేస్తున్నాను. మళ్ళీ జల్లించుకుంటున్నాను. ఇలా 2 టైమ్స్ జల్లించిన తర్వాత ఒక గిన్నెలో ఇలా అదిమి పట్టండి. అప్పుడు తడి లోపలదనేది ఆరకుండా ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనము పాకం పెట్టుకోవాలి. ముందుగానే బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మళ్ళీ బెల్లాన్ని కూడా కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ మనం 700 గ్రాముల బెల్లం తీసుకున్నాము, కానీ గ్లాస్తో 3 గ్లాసుల నిండుగా తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ మాత్రమే నీళ్ళని వేయండి.
మరీ నీళ్ళు ఎక్కువగా వేయొద్దు, అలానే మరీ కొంచెం వేసి వెంటనే పాకం వస్తుంది కదా అంటే అది కూడా పర్ఫెక్ట్ పాకం కాదు. 3 గ్లాసుల బెల్లానికి 1 గ్లాసు నీళ్లు వేయాల్సిందే. వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా నీళ్ళలో కరిగించుకోండి. బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే ఇప్పుడే మీరు స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకోవాలి. నేను ఇక్కడ ప్యూర్ తీసుకున్నాను కాబట్టి ఫిల్టర్ చేయడం లేదు. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత పాకం వచ్చింది లేనిది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ వరకైనా బెల్లం పాకాన్ని వేసుకోండి. ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత చేతిలోకి పట్టుకొని చూడండి, చేతిలోకి మనకు పాకం పర్ఫెక్ట్గా రావాలి. అలా వస్తే పాకం వచ్చినట్టు. నేను మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత చెక్ చేస్తున్నాను. కొంచెం ఉండ స్టేజ్కి వస్తుంది కానీ చేతిలోకి పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు కదా. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత చెక్ చేస్తున్నాను. కనీసం 1 టీ స్పూన్ అయినా సిరప్ వేయాల్సిందేనండి. అలా వేస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మనము ఈ ముద్దను మన చేతిలోకి తీసుకుంటే కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా మన చేతిలో ఏ షేప్లోకి ఫోల్డ్ చేస్తే ఆ షేప్ వచ్చిందంటే పాకం వచ్చినట్టే. ఇలా వచ్చిన తర్వాత మనము నువ్వులు, యాలకుల పొడి, నెయ్యిని వేసే ప్రాసెస్లో ఇంకా 1 మినిట్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోకి రాగానే వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి పాకంలో కలిసేలా కలిపేయండి. కలిపేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకోండి. గిన్నెను కింద పెట్టేసుకొని మనము అదిమి పెట్టి మూత పెట్టిన బియ్యం పిండి, తడిపిండి ఉంది కదా, ఆ పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఇలా స్పూన్తో కలుపుతూ ఉండండి. కట్టే స్పూన్ కానీ ఏదైనా గట్టిగా ఉన్న స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా కలపడం కూడా చాలా కష్టమని చాలామంది అనుకుంటారు, కానీ నాకైతే ఆ కష్టం ఏమనిపించలేదండి. చాలా ఈజీగా కలిపేశాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి మనము వచ్చేటట్టు పిండిని కలుపుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. చివరగా మరొక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి పిండిలో కలిపేసేయండి. చూడండి, గరిటెతో ఇలా మనం వేస్తే పిండి జారుడుగా ఉండాలి. నేను మిల్లుకు పట్టించిన పిండి నాకు కరెక్ట్గా సరిపోయిందండి. జస్ట్ 1 గుప్పెడు మాత్రమే మిగిలింది. మనము 3 గ్లాసుల బియ్యానికి 1 కేజీ అని చెప్పాం కదా, 1 గ్లాస్ బియ్యం ఎక్స్ట్రాగా తీసుకున్నాము. అయితే మనం 4 గ్లాసుల బియ్యం పిండి ఇక్కడ వాడాము. దీనికి మనము 3 గ్లాసుల బెల్లాన్ని వేసాము. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్, కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే పిండి కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనము అరిసెల్లాగా వత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది కొంచెం చల్లారుతుంది. అయితే మనం అరిసెలు వత్తుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఈ చలిమిడి ఉంటేనే అరిసెలు కరెక్ట్గా వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మరి కాస్త గట్టిగా అవుతుంది. కాబట్టి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ నువ్వుల్లో అద్దుకుంటూ ఇలా పాలిథిన్ పేపర్ పైన కొంచెం ప్రెస్ చేయండి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి, మీదనే ప్రెస్ చేయండి. తర్వాత బాండిలో ముందుగానే నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా మనం వత్తుకున్న అరిసెను వేసి అలా వదిలేయండి ఓ 30 సెకండ్స్. తర్వాత జల్లిగంటతో కొంచెం ఆయిల్ను దీనిపైన ఇట్లా పోస్తూ ఉంటే అది చక్కగా పైకి తేలి పూరిలాగా పొంగుతుంది. పొంగిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత జస్ట్ ఒక 30-40 సెకండ్స్ మాత్రమే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే కరకరలాడేటట్టు వస్తాయి, తక్కువసేపు ఉంచితే కొంచెం మెత్తగా వస్తాయి. ఇలా 2 జల్లిగంటల మధ్యలో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేశారంటే ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఇదే మాదిరిగా మిగతా అరిసెలన్నీ వత్తుకోండి. పాలిథిన్ పేపర్ కానీ లేదా అరిటాకు కానీ ఏదైనా ఫ్రెష్ ఆకు అయినా తీసుకొని ఆకుపైన కూడా వత్తుకోవచ్చు. ఇదే మాదిరిగా అన్ని అరిసెలను చేసేసుకోండి. అరిసెలు చేసేటప్పుడు మాత్రం టోటల్గా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఎక్సెస్ ఆయిల్ తీయడానికి అరిసెల పీటలు కూడా ఉంటాయి. అవి లేకుండా కూడా ఈజీగా 2 జల్లిగంటల మధ్యలో పెట్టి కొంచెం ప్రెస్ చేయండి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి, అలా చేస్తే లోపల ఉన్న పిండి కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మరి నేను చెప్పిన టిప్స్, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ సంక్రాంతి పండుగకి మీరు ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్గా కుదురుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అరిసెలు రెడీ అయిపోయాయి. అయితే కొంతమందికి మెత్తటి అరిసెలు ఇష్టపడతారు, మరి కొంతమంది ఏమో కొంచెం క్రిస్పీగా ఉండే అరిసెలు ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే ఇలా మీడియంగా ఉండే అరిసెలు అంటే ఇష్టం, కాబట్టి నేను పాకాన్ని ఇలా ప్రిపేర్ చేశాను. మెత్తగా అరిసెలు ఇష్టపడేవారు మాత్రము పాకాన్ని కొంచెం ముందుగానే, అంటే ఉండపాకం కన్నా ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గట్టిగా అరిసెలు ఇష్టపడేవారు కొంచెం గట్టి ఉండపాకం వచ్చేలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.